దేవునికి ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి. దేవుని మనం అడుగుదాం. ప్రభువా, ఈ రోజున నీ వర్తమానం ద్వారా మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవుడా, నీకు స్తోత్రాలు తండ్రి. కృపగలిగినటువంటి మా తండ్రి, మహోన్నతుడైన మా తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, నీ ప్రత్యేకమైనటువంటి వాక్కుల చేత మమ్మలను మీరు బలపరుస్తున్నందుకై నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ఈ మొదటి వర్తమానంలో మీరు మాకు తోడుగా ఉండండి ప్రభువా. మీరు మాకు సహాయము చేయండి తండ్రి. నీవు సహాయం చేయగలిగిన దేవుడవు నాయన. లోకములో ఉన్న వాటిని నీవు ప్రేమించకుము అని నువ్వు సెలవిచ్చావు. దేవానికి స్తోత్రాలు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము అని నువ్వు సెలవిచ్చావు. అయితే ప్రభువా, మీ సన్నిధికి వచ్చి ఉన్నాం. మీరు మాతో మాట్లాడబోతున్నందుకు మేము విశ్వాసముతో నమ్ముతున్నాము తండ్రి. మీ కార్యాలు చేయమని, వాక్యపు వెలుగులో మమ్మల్ని పరిశీలించుకునే భాగ్యము దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి రెండు చేతులెత్తి స్తోత్రం చెప్తాం అందరం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలను మనము ధ్యానము చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. ఆ వాక్యము మన హృదయాలకు కావలసినటువంటి సహాయాన్ని మనకు అనుగ్రహిస్తుంది. కనుక ఆ హృదయము కలిగినటువంటి వారమై ఆ వాక్యమును మనము ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం దయచేసి అందరు తీసుకునండి. అపోస్తుల కార్యముల గ్రంథము 26వ అధ్యాయం 22వ వచనం దయచేసి అందరూ కూడా తీసుకొని చదవవలసిందిగా కోరుతున్నాను. నేను చదువుతాను, శ్రద్ధగా మీరు వినాలని కోరుతున్నాను. 22వ వచనం, అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందువారిలో మొదటివాడగుట చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి గాక మరి ఏమీ చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యమిచ్చుచుంటిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దైవలేఖనాన్ని మనం గమనిస్తున్నాం. దేవుని యొక్క వాక్యం మనం వింటున్నటువంటిది. ఆ వాక్యము చాలా శ్రేష్టమైనది. ఆ వాక్యములో నుండి వాక్యం ధ్యానిస్తూ ఉండగా ఆ ధ్యానములో మరి అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం మరి 22వ వచనములో చదివితే మరి పౌలు గారు, అపోస్తులైనటువంటి పౌలు గారు యేసుక్రీస్తుల వారి యొక్క మరణ పునరుద్ధానములను గురించిన వివరాన్ని వారికి తెలియపరుస్తున్నాడు. ఏమని తెలియపరుస్తున్నాడు? మృతుల పునరుద్ధానములో ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు మృతులలో నుండి పునరుద్ధానం పొందిన వారిలో ప్రథముడు, మొదటివాడు. ఆయన మరణమును జయించి తిరిగి లేచినటువంటి దేవుడు అనేటువంటి సంగతులను వారికి తెలియపరుస్తున్నాడు. ప్రియులారా, గత వారం గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగను మనము జరుపుకున్నాం. గుడ్ ఫ్రైడే దినమున ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు తాను మరణించినటువంటి సంగతి. 2000 సంవత్సరాల క్రితమే ప్రభు తాను మరణమును పొందాడు. మనుషులందరి పాపముల నిమిత్తమై ఆయన మరణించబడ్డాడు. అంతేకాకుండా ఆయన 3వ దినమున తిరిగి లేపబడి ఉన్నాడు, లేదా 3వ దినమున పునరుద్ధానుడయ్యాడు అనేటువంటి సంగతిని, ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధానుడు అనేటువంటి వాక్కును మనము వాక్యంలో మనం చదువుతూ ఉంటున్నాం. దాన్ని ఈస్టర్ పండుగగా గుర్తు చేసుకొని మనము ఆ పండుగను ఆచరిస్తాం, పండుగను కొనసాగిస్తాం. మరి ఈ రోజున దేవుని బిడ్డలారా,
ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మరణించాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన సమాధిని గెలిచి మరణమును జయించి తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత జరిగినటువంటి సంగతులను ఈ రోజున మీకు గుర్తు చేయాలని నేను ఆశపడుతున్నాను. అందుకే పౌలు గారు గుర్తు చేస్తున్నాడు, క్రీస్తు యేసు ఆయన మరణించాడు, ఆయన శ్రమపడ్డాడు. ఆ శ్రమపడినటువంటి శ్రమలో నుండి ఆ మరణమును జయించి 3వ దినమున తిరిగి లేచి ఆయన పునరుద్ధానుడయ్యాడు అనేటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి అన్యజనులకు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు వారికి తెలియపరుస్తున్నాడు. వాక్యము జీవము కలిగింది ప్రియులారా. మనం వాక్యం వింటున్నప్పుడు మన హృదయాలను సంపూర్ణంగా దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏదో గుడికి వస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, ప్రార్థనకు వస్తున్నాం, ఏదో మా తండ్రి మా తల్లి బలవంతు పెడితే వస్తున్నాం, మా పిల్లలు బలవంతు పెడితే నేను మందిరానికి వస్తున్నాను, అది కాదు. నీవు ఒక సంపూర్ణంగా ప్రభువుకు సమర్పించుకున్న వాడవై, సంపూర్ణంగా ప్రభువుకు అర్పించుకున్నటువంటి వాడవై, దేవునికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తిగా మార్చబడి ప్రభు సన్నిధికి రావడం అది మీకు చాలా ప్రాముఖ్యం. అందుకే వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినాలని నేను కోరుతున్నాను. యోహాను సువార్తను మనం తీద్దాం. యోహాను సువార్తలో 20వ అధ్యాయమును మీరు శ్రద్ధగా గనక చదివితే, ఆ యోహాను సువార్తలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు మరి సమాధిని గెలిచి, ఆయన మరణాన్ని గెలిచి, మరణపు ముళ్ళను విడిచి ఆయన లేపబడి ఉన్నాడు అనే సంగతి మనకు తెలుసు. అయితే ఆయన పునరుద్ధానుడైన తర్వాత, అనగా మరణమును జయించి తిరిగి లేపబడిన తర్వాత ఆయన ద్వారా జరిగిన కార్యాలేంటి, క్రియలేంటి, ఆయనను గురించి మనం గమనిస్తే తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ 8 దినములు కూడా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఉదయకాలము శిష్యులు మరియా అలాగునే కొంతమంది స్త్రీలు సమాధిలోనికి వెళ్ళి చూశారు. ప్రభు వారికి కనిపించలేదు. కానీ మొట్టమొదటిగా కనిపించింది ఎవరికయ్యా అంటే మగ్దలేని మరియకు కనబడ్డాడు. మనం ఆ విషయాలను మనం గమనిస్తూ ఉంటాం. ఆ తర్వాత కొంతమంది స్త్రీలకు కనబడ్డాడు. అంటే తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన పునరుద్ధానము ద్వారా లేదా తనను తాను ప్రత్యక్షపరచుకోవడం ద్వారా తన ప్రత్యక్షతను ప్రజలకు తెలియపరిచాడు. మీరు యోహాను సువార్త 20వ అధ్యాయం మీరు 11వ వచనం నుండి గనక మీరు 18వ వచనం వరకు చదివితే గనక అక్కడ మనం చక్కగా నేర్చుకోవచ్చు. ఏంటిది తెలుసండి? యేసు ప్రభుల వారు తనను తాను పునరుద్ధానుడిని నేను అయ్యాను అనేటువంటి సంగతిని ప్రత్యక్షపరుచుకున్నాడు. ప్రత్యక్షత కలిగించాడు. బైబిల్ గ్రంథములు మీరు గమనిస్తే యేసు ప్రభుల వారు తనను తాను ప్రత్యక్షపరచుకోవడానికి సుమారుగా 40 దినములు వారి మధ్యలో సంచరించాడట. 40 days, 40 రోజులు వారి మధ్యలో సంచరించాడు. ఆ సంచరించడమే కాకుండా ఇంకేం చేశాడో తెలుసా? తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. మగ్దలేని మరియకు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు? వాక్యాన్ని చదవండి ఒకసారి. మార్కు సువార్త లేదా యోహాను సువార్తలో, మార్కు సువార్త దయచేసి చదవండి 16వ అధ్యాయం 9వ వచనం. అక్కడ స్పష్టంగా కొన్ని విషయాలు ఉంటాయి. ఎలాగున మరియకు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు ఎదుట కనబడ్డాడు. ఆయనతో ఉండినటువంటి వారు దుఃఖపడి ఏడ్చుచుండగా, ఎప్పుడు బాగా గమనించాలి, ఆదివారం తెల్లవారుచుండగా ప్రభు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. తనను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు తనను చూచినటువంటి మొట్టమొదటి స్త్రీ ఎవరయ్యా అంటే మగ్దలేని మరియ.
ఈ స్త్రీ యేసుని వెంబడించడానికి గల కారణం, ఆమె 7 దయ్యములు పట్టి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండగా ప్రభు ఆ బిడ్డని ఏం చేశాడు? స్వస్థపరిచాడు. కనుక యేసును వెంబడించింది. యేసు ప్రత్యక్షత ఆమెకు దొరికింది. మొట్టమొదటిగా యేసు ప్రత్యక్షత మగ్దలేని మరియకు దొరికింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగనే మీరు ఇంకా చూస్తే రెండవ ప్రత్యక్షత మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనములో చదివితే అక్కడ కూడా మరి కొంతమందికి ప్రత్యక్షత కలిగింది. యేసు వారిని ఎదుర్కొని 9వ వచనం, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పి వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములను పట్టుకొని ఆయనకు మ్రొక్కగా యేసు మీరు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు. ఇక్కడ ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? మొదటిగానేమో మగ్దలేని మరియకు ప్రత్యక్షమయ్యాడు. రెండవదిగానేమో కొంతమంది స్త్రీలకు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. యేసుతో వచ్చినటువంటి స్త్రీలు, యేసుని వెంబడించినటువంటి కొంతమంది స్త్రీలు అక్కడికి వచ్చి చూచినప్పుడు వారికి ప్రత్యక్షమయ్యను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారికి ప్రత్యక్షమై వారితో మాట్లాడుతున్నటువంటి సందర్భం, దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు లేదా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు అనుటకు అక్కడ ఉన్నటువంటి సాదృశ్యం మనకు కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి సాదృశ్యం మనం అక్కడ గమనించగలుగుతున్నాం. కనుక ప్రియులారా, మనము తెలుసుకోవలసినటువంటి విషయం, ఆ మాట మనము యోహాను సువార్తలో కూడా మనం చదువుతూ ఉంటాం. 20వ అధ్యాయములో మీరు చక్కగా చదివితే అక్కడ యేసు ప్రభు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి విషయం కూడా మనకు అక్కడ కనిపించడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిగానేమో తనను వెంబడించినటువంటి మగ్దలేని మరియకు ప్రత్యక్షపరుచుకున్నాడు. రెండవదిగానేమో కొంతమంది స్త్రీలకు, యేసు ప్రభుని వెంబడించినటువంటి కొంతమంది స్త్రీలకు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక, హల్లెలూయా. వారికి ప్రత్యక్షపరుచుకున్నాడు. మూడవదిగా మీరు గమనిస్తే అక్కడ లూకా సువార్తలో 24వ అధ్యాయం 34వ వచనంలో గమనిస్తే యేసు ప్రభుల వారు అక్కడ సీమోను పేతురుకు ప్రత్యక్షపరుచుకున్నాడు. 24వ అధ్యాయం 34వ వచనం, ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడినని చెప్పుకొనుచుండిరి. బాగా వినాలి. సీమోనుకు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, పేతురుకు ప్రత్యక్షపరుచుకున్నాడు, మగ్దలేని మరియకు ప్రత్యక్షపరుచుకున్నాడు, ఇతర స్త్రీలకు ప్రత్యక్షపరుచుకున్నాడు. యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన విషయాలు. యేసు ప్రభు మరణించిన తర్వాత యేసుని విడిచిపెట్టినటువంటి శిష్యులు కూడా 11 మంది శిష్యులు కూడా ఒక చోట ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు వారి మధ్యలోనికి వెళ్ళి తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. లూకా సువార్తలో మీరు చూడండి, లూకా సువార్తలో మీరు గమనిస్తే చక్కని మాటలు మనకు అక్కడ కనబడతా ఉంటాయి. లూకా సువార్తను మీరు చూడండి, లేదా యోహాను సువార్తలో మీరు చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనం నుండి మీరు చూడండి. అక్కడ చదువుతారా దయచేసి? 20వ అధ్యాయం
6వ వచనం నుండి 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఇక్కడ 19వ వచనం చదువుదాం. ఆదివారము సాయంకాలము శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్యలో నిలిచి, మీకు సమాధానం కలుగును. బాగా వినాల్సిన విషయాలు. మీకు సమాధానము కలుగును గాక. ఏమి కలుగును గాక? మీకు సమాధానము కలుగును గాక. ఎవరున్నారు అక్కడ? శిష్యులందరూ ఉన్నారు. 11 మంది శిష్యులు ఒక చోట ఉన్నారు. కొంతమంది యూదులందరికీ భయపడినటువంటి యేసుని వెంబడించినటువంటి ప్రజలు, శిష్యులు ఒక చోట కూడి ఉన్నారు. ఇంట్లో తలుపులు వేసుకొని దేవునికి ప్రార్థన చేస్తుండగా ప్రభు వారి మధ్యలో ప్రత్యక్షమై వారికి చెప్తున్న మాట ఏందో తెలుసా? మీకు సమాధానము కలుగునుగాక. ఇలాగున చాలాసార్లు ఇంచుమించు బైబిల్ గ్రంథములు మనం చదివితే 12 సార్లు ప్రభు వారి మధ్యలో ప్రత్యక్షపరచుకున్నాడు. యేసు ప్రభు ఒక వ్యక్తికి ప్రత్యక్షపరచుకోవాలి, తనను తాను ప్రత్యక్షపరచుకోవాలి అని ఒకవేళ ఆలోచన కలిగి ప్రభు ఉంటే గనుక ఎవరికి ప్రభు ప్రత్యక్షపరచుకుంటాడు? యేసును విడిచి వెళ్ళిపోయినటువంటి శిష్యులు, యేసును వెంబడించిన వారు, విడిచి వెళ్ళిపోయినటువంటి వారికి యేసయ్య ఎందుకు ప్రత్యక్షపరచుకున్నాడు? ఎందుకు అనంటే, నేను మీకు తోడై ఉన్నాను అనేటువంటి ఆ బలమైనటువంటి వాక్కును వారికి గుర్తు చేయటం. కనుక తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. ఎప్పుడు ప్రత్యక్షపరచుకున్నాడు? యేసును విడిచి వెళ్ళినటువంటి ప్రజలు, శిష్యులు వారందరూ కూడా దూరంగా ఉన్నారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, యేసు ప్రత్యక్షత వారికి కలగడానికి ముందుగా వారి హృదయంలో ఒక మార్పు కలిగింది. ఎలా మార్పు కలిగింది? ప్రభు మరణించినప్పుడు సమాధులు తెరవబడ్డాయి. ప్రభు మరణించినప్పుడు దేవాలయపు తెర చినిగింది. ప్రభు మరణించినప్పుడు దేవాలయపు తెర చినిగింది. అంతేకాకుండా సమాధుల్లో ఉన్నవారు లేచారు. అంతేకాదు, భూమి మీద భూకంపం కలిగింది. భయంకరమైనటువంటి చీకటి కమ్ముకున్నది. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మరణమును జయించి తిరిగి లేచిన తర్వాత కూడా అలాగే జరిగింది. దానిని బట్టి రోమా సైనికుల్లో ఉన్నటువంటి ఒక సైనికుడు, ఇతడు నిజముగా దేవుని కుమారుడు అని గ్రహించి మార్పు చెందాడు. ఒక అన్యుడుగా ఉన్నటువంటి, సైనికుడుగా ఉన్నటువంటి వ్యక్తి మార్పు చెందినప్పుడు యేసుని వెంబడించుచున్నటువంటి శిష్యుల్లో మార్పు కలిగిందండి. మార్పు కలిగింది. ఎలాంటి మార్పు తెలుసా? అయ్యో, మేము 33.5 సంవత్సరాల్లో ఈ 3.5 సంవత్సరాలు ఆయనను వెంబడించాము కదా, మేము ఆయనను నమ్మలేకపోతిమి. మాది తప్పు, మేము చేసిన పెద్ద పొరపాటు అని వారు గుర్తు చేసుకున్నారు. ఆ తప్పును ఒప్పుకున్నారు కనుక వారికి ప్రత్యక్షత కలిగింది. వారందరూ కూడి ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. మధ్యలో నిలబడి సమాధానము కలుగునుగాక. అక్కడ వారికి సమాధానం లేదు. ఏ సమాధానం లేదు? ప్రజలతో సమాధానం లేదు, నాయకులతో సమాధానం లేదు. ప్రభుని విడిచి వెళ్ళిపోయినటువంటి వారు ఒక చోట కూడి దేవునికి ప్రార్థన చేస్తే వారికి సమాధానము అవసరమని దేవుడు ఎరిగి వారికి సమాధానము కలుగునుగాక అని ప్రకటించాడు. 21వ వచనంలో కూడా మనం ఆ మాటలు మనం గమనించగలుగుతాం. 20వ వచనంలో 19వ వచనంలో ప్రత్యక్షమయ్యాడు. 20వ వచనంలో తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు? వారితో ఇలా చెప్తున్నాడు. అలాగున చెప్పి వారి వైపు తన చేతులను చాపి చూపిస్తున్నాడు. ఇదిగో నా చేతులను మీరు చూడండి, నా ప్రక్కను మీరు చూడండి, నా ప్రక్కలో ఉన్నటువంటి గాయం, నా చేతుల్లో ఉన్నటువంటి గాయాలను మీరు చూడండి అని వారికి ప్రత్యక్షపరచుకున్నాడు.
వాటిని చూసినటువంటి వారికి మరలా అంటున్నాడు, ఇదిగో మీకు సమాధానం కలుగును గాక. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, మీకు సమాధానం కలుగును గాక. నేను నా మట్టుకు నేను చేయలేదు, నా మట్టుకు నేను నడుచుకోలేదు, కానీ నా తండ్రి పంపిన ప్రకారము నేను నడుచుకున్నాను. నా ప్రియ స్నేహితులారా, సంఘస్థులారా, దేవుని మందిరంలో కూర్చున్నటువంటి నీకు నీవుగా పనులు చేయకూడదు. నీ ఇష్టానుసారమైన కార్యములు నువ్వు చేయకూడదు. నీకొక తండ్రి ఉన్నాడు. ఆ పరలోకపు తండ్రి నీకు చెప్పిన ప్రకారముగా, ఆ పరలోకపు తండ్రి నీకు బోధించిన ప్రకారముగా నువ్వు చేయడానికి ప్రయత్నం చేయి. ఎప్పుడు లోక సంబంధంగా ఆలోచించద్దు, విసుగుతోనూ ఆలోచించద్దు. దైవ ఆత్మ పూర్ణంగా మనం ఆలోచించాలి. ఈరోజు మనం ఈ స్థితి కలిగి ఉన్నామంటే లోపము వారిది కాదండి, మనది. మన మోకాలు వంగటం లేదు, మన కన్నీరు విరవటం లేదు. మనం నిద్ర, సుఖం, సౌఖ్యం మనం వెతుకుతున్నాం కనుక ఈరోజు ఈ దుస్థితి. కనుక శిష్యులు యేసును వెంబడించారు, కానీ దూరం అయ్యారు. వారికి ప్రత్యక్షపరచుకుంటే వారి హృదయంలో ఒక మార్పు వచ్చేసింది. ఆయన గాయాలను చూశారు దూరం నుండి. ఆ గాయాలను చూసినప్పుడు మరల వారితో అంటున్నాడు, నేను నా ప్రకారం నేను నడుచుకున్నాను, అందుకే మీకు సమాధానము మాట్లాడరే కలుగును గాక. అందుకే మీకు సమాధానము కలుగును గాక. ప్రభు ప్రత్యక్షమయ్యాడు. అలా జరిగిన తర్వాత ఆయన ఊది, మీరు పరిశుద్ధాత్మను మీరు పొందుకోండి అన్నాడు. మీరు పరిశుద్ధాత్మను పొందుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తుల వారి యొక్క పునరుద్ధానము ద్వారా జరిగినటువంటి విషయాలు. తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. మరియకు ప్రత్యక్షపరచుకున్నాడు, స్త్రీలకు ప్రత్యక్షపరచుకున్నాడు, పేతురుకు ప్రత్యక్షపరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. 11 మంది శిష్యులకు ప్రత్యక్షపరచుకున్నాడు, 10 మంది శిష్యులకు ప్రత్యక్షపరచుకున్నాడు. 10 మందికి ఒకసారి, 11 మందికి ఒకసారి, 10 మందికి ఒకసారి ప్రత్యక్షపరచుకున్నాడు. ప్రభు వారికి ప్రత్యక్షపరచుకుంటే అక్కడ తోమా లేడు. తిరిగి తోమ వచ్చాడు. అయ్యా, మేము ప్రభువుని చూసాము, ఆయన మరణం జయించి తిరిగి లేచాడు, మా దగ్గర ప్రత్యక్షపరచుకున్నాడు, మాకు కనబడ్డాడు, మాతో మాట్లాడాడు, మాకు సమాధానం కలుగునుగా కానీ చెప్పాడు అని అంటే, అబ్బా ఆగండి. ఉన్నప్పుడు మరలా ప్రభువు వారితో వారి యొక్క హృదయాలను పరిశీలించుటకు మరలా ఆయన వారి మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. తోమకున్నటువంటి అలవాటు ఏందో తెలుసండి? చక్కని మాట ఉపయోగిస్తాడు. ఆయన ఏమంటాడు తెలుసండి? తోమ వారితో లేడు, వారు వచ్చిన తర్వాత చెప్తే అంటాడు, నేను ఆయన చేతులలో ఉన్నటువంటి మేకులు గుర్తులను చూచి నా వేలును ఆ మేకుల్లో పెట్టి ఆయన ప్రక్కలో నా చేతి ఉంచితే గాని నేను అప్పటి వరకు నమ్మను. మన క్రీస్తు బిడ్డల్లో ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి అపనమ్మకం ఇదే. కళ్ళతో చూసిందాక ఏది కూడా నమ్మరండి. నువ్వు మేలు పొందుకుంటావమ్మా అని నీతో చెప్తే, ఈ పాస్టర్ గారు ఇలాగే చెప్తారు, అక్కడ పోదాం, ఇక్కడ పోదాం, అది పోదాం, ఇది పోదాం, అది చేద్దాం, ఇది చేద్దాం. ఇది కాదు. మేలు చేత నువ్వు తృప్తి పొందుతావని నువ్వు సేవకుడి ద్వారా తన నోటి నుండి నీ ఎదుకొచ్చిన వాక్కును నువ్వేం చేయాలి? విశ్వాసంతో నమ్మాలి. తోమకు ఆ నమ్మకం లేదు. ఎందుకు లేదంటారు? మీరు ఆలోచించారు ఎప్పుడన్నా? తోమ వారితోనే ఉన్నాడు కదా, 12 మందిలో ఒకడు కదా, మరి ఎందుకు లేదు? ఎందుకు లేదంటే వారి క్యారెక్టర్స్ కరెక్ట్గా లేవు, వారి ఆలోచనలు కరెక్ట్గా వారికి లేవు.
కనుక ప్రియులారా గమనించాలి, ఆయన ప్రత్యక్షత దేవుని ప్రత్యక్షత పొందినటువంటి వ్యక్తులు. తోమా అంటాడు, నేను ఆయన ప్రక్కలో నా చేతి ఉంచితే తప్ప, ఆయన మేకులు తిప్పబడిన చేతుల్లో నా వేలు ఉంచితే తప్ప నేను అతన్ని నమ్మను. మరలా ప్రభు ప్రత్యక్షమయ్యాడు. 26వ వచనంలో చదివితే, అందరూ కూర్చొని ఉండగా 8 దినములైన తర్వాత, చదువుతారా? యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనం. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి వారి మధ్యలో నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని అనెను. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతుల్లో చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసిని కాక విశ్వాసివై ఉండుమని చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ప్రత్యక్షత. యేసు ప్రభుల వారు తనను తాను మరలా ప్రత్యక్షపరుచుకున్నాడు. 5వ ప్రత్యక్షత. విచిత్రంగా తోమా జీవితంలో ఒక విచిత్రం. తన మనసులో అనుకున్నది తన ప్రజలకు చెప్పాడు. ఆ ప్రజలు చెప్పుకున్నది వారి హృదయాల్లో ఉంచుకున్నారు. కానీ దేవదేవుడు మనుష్యుని హృదయమును ఎరిగినటువంటి వాడు కనుక, మనుష్యుని అంతరంగాన్ని పరిశీలించేవాడు కనుక, తోమా హృదయంలో ఉన్నది గుర్తు చేసుకుని వారందరూ మళ్ళా ప్రార్థిస్తున్నప్పుడు వారి మధ్యలోనికి వచ్చి ప్రత్యక్షమై తోమాతో చెప్తున్నాడు, అయ్యా, నీ వేలు నా చేతుల్లో ఉంచు, నా గాయాల్లో పెట్టు, నీ చెయ్యి నా ప్రక్కలో పెట్టి చూడు. అప్పటి వరకు నువ్వు నమ్మమన్నావు కదా, ఇదిగో నువ్వు నమ్ము అని చెప్పాడు. ఇంకొక చక్కని మాట ఉపయోగించాడు తోమాకు. ఏమని తెలుసండి? అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. ఈ రోజుల్లో విశ్వాసులుగా పిలువబడుతున్న వారు చాలా మంది వారి విశ్వాసమును పక్కన పెట్టేశారు. అవిశ్వాసముతోనే తిరుగుతున్నారు. అన్ని అవిశ్వాసం, ఇక్కడికి అక్కడికి. వద్దు ప్రియులారా, ఒక దాని యందు నీవు విశ్వాసం ఉంచినప్పుడు, ఒక విషయం యందు విశ్వాసం ఉంచి నమ్మకం కలిగి నువ్వు ప్రార్థించినప్పుడు, ఇట్ విల్ బి డూయింగ్ ఎవ్రీథింగ్ గాడ్ అని నువ్వు నమ్మినప్పుడు తప్పకుండా దాన్ని నువ్వు పొందుకుంటావు. స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు లేడు, ఇక అయిపోయింది, ఆయన మరణించాడు, ఇక మా మధ్యలో లేడు. ఇక వాళ్ళు అనుకున్నారు. అప్పటికి ప్రత్యక్షత జరిగింది. ఆ ప్రత్యక్షత జరిగిన తర్వాత కూడా వారి హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా? ఇక వద్దులే, మన యేసు ప్రభుని వెంబడించాల్సినటువంటి అవసరం లేదులే. ఇక ఆయన మన మధ్య ప్రత్యక్షమయ్యాడు, చాలా సంతోషం, అంతా బాగుంది. కానీ ఇక మనకెవరు పోషించేవారు లేరు, మనల్ని ఎవరు చూసేవారు లేరని చెప్పి యేసు చెప్పిన మాటలు, యేసు చేసిన కార్యములు, యేసు చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యాలు అన్నిటినీ పక్కన పెట్టేసి మళ్ళా ఏ పనిని వదిలిపెట్టారో అదే పని చేయడానికి వెళ్ళారు. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం. అటు తర్వాత యేసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తను ప్రత్యక్షపరచుకొనినటువంటి విధమేమనగా, సీమోను పేతురు, దిదుమ అనబడినటువంటి తోమాయు, గలిలయలోని కానా ఊరి వాడకు నతానియేలు, జబదయి కుమారులు, ఆయన శిష్యులు మరి
మరి ఇద్దరు కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును కూడా నీతో కూడా వచ్చేదమనేది. అందుకు వారు వెళ్ళి దోణిని ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేకపోయి. యేసుని వెంబడించినటువంటి శిష్యులు అప్పటికి ప్రత్యక్షత కలిగింది. మీరు చూడండి, అక్కడ తోమా వేలు పెట్టి చూడాల్సినటువంటి సమయం వచ్చింది. చూశాడు, ఆయన మాటను నమ్మాడు, విశ్వసించాడు. చూసి నమ్మిన వారి కంటే చూడగలమిన వారు ధన్యులని ప్రభు చెప్పాడు. ఓకే, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. ప్రత్యక్షత కలిగిపోయింది, చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు వారికి ఒక ఆలోచన వచ్చింది. వారి నాయకుడు ఎవరు? పేతురు గారు. సీమోను పేతురుకు ఒక ఆలోచన వచ్చింది. ఎవరెవరున్నారంటే మీరు అక్కడ గమనించండి. 2వ వచనంలో సీమోను పేతురు ఉన్నాడు, తోమా ఉన్నాడు, గలిలయ కానావాడైనటువంటి నతానియేలు ఉన్నాడు, జెబెదయి కుమారులు ఇద్దరు ఉన్నారు, ఇంకా మరి ఇద్దరు, అంటే మొత్తం ఏడుగురు. ఈ ఏడుగురు అందరూ కలిసి ఒక చోట ఉన్నారు. వారందరితో పేతురు గారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇది బాబోయ్ చాలీగా, ఇంకా నేను మరలా తిరిగి వెళ్ళి ఏం చేస్తాను? శ్రమ పట్టుకుంటాను. యేసు ప్రభు ఏమన్నాడు? నీవు మనుషులను పట్టే జాలుగా నేను చేస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తే, అన్నిటిని వదిలిపెట్టి యేసును వెంబడించినటువంటి పేతురు ఏం చేశాడు? మరలా చేపలు పట్టుటకు వెళ్ళాడు. రాత్రంతా శ్రమ పడ్డాడట, రాత్రంతా కష్టపడ్డాడు. ఆయన ఒక్కడే కాదు, ఆయన వెళ్తున్నానని చెప్పగానే మిగతా వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు వెళ్ళారండి. సంఘాన్ని చెడిపేవాడు ఒక్కడే ఉంటాడు, 10 మంది ఉండడు. సేవను చెడిపేవాడు ఒక్కడే ఉంటాడు, 10 మంది ఉండడు. కానీ ఒక్కడు 10 మందిని చెడుపుతాడు, ఒక్కడు 10 మందిని పాడు చేస్తాడు. ఒక్క విషయం 10 మంది హృదయాలను కలత చెందిస్తుంది. యేసు ప్రభు ఒక్కడు జన్మించాడు, ఏ రోజు రాజు యొక్క హృదయం కలవరమైంది. ప్రియులారా, నా మాటలు మీరు అర్థం చేసుకోండి. యేసయ్య ప్రత్యక్షత, యేసు ప్రభుల వారు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. మరియకు, స్త్రీలకు, పేతురుకు, యోహానుకు, 10 మంది శిష్యులకు, 11 మంది శిష్యులకు, ఇలా కూడా అందరికీ ప్రత్యక్షపరుచుకున్నాడు. అయినా కూడా వారిలో ఒక ఆలోచన, మేమే దాన్ని విడిచిపెట్టుతామో మరలా దాన్ని మేము చేస్తామనుకున్నాం. పేతురు వెళ్ళిపోతుంటే మీరు కూడా వెళ్ళిపోయారు. ఒక గొర్రె బావిలో పడితే అన్నీ కూడా ఎక్కడ పడతాయి? బావిలో పడతాయి. ఒకరు దేవుని సన్నిధికి దూరం అయితే అందరూ కూడా దూరం అవుతారు. ఆ మాటలు మీరు అర్థం చేసుకోవాలి. పేతురు వెళ్ళాడు, వల వేయటం మొదలుపెట్టాడు. మీరు కూడా వారితోనే ఉన్నారు. వల వేస్తుంటే ఒక్క చేప అయినా కూడా, రాత్రి అంతా కూడా ప్రయాసపడ్డారు, కానీ ఏమీ కూడా ఏమైందంట? దొరకలేదు. ఏమీ కూడా వారు పట్టుకోలేకపోయారు. ఏమీ పట్టలేని పరిస్థితి. సూర్యోదయం అవుతున్నది, పొద్దున అవుతున్నది. యేసు వారి మధ్యలో ప్రత్యక్షమై 5వ వచనం, 4వ వచనం, యేసు ఆ దగ్గర నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. రాత్రంతా ప్రయాసపడ్డారు. మళ్ళా ఆ పడవను తీసుకుని ఒడ్డునకు వచ్చి ఉదయకాలం ఏం చేస్తున్నారు? క్లీన్ చేసుకుంటున్నారు. యేసు ప్రభు అక్కడ నిలబడి ఉన్నాడనే సంగతి వారు గుర్తించలేకపోయారు. వారిని అడుగుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? అయ్యా, నేను భోజనము చేయటకు మీ దగ్గర ఏమైనా ఉన్నదా? స్తోత్రం, హల్లెలూయా. నేను భోజనం చేయుటకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని అంటే వారు ఏమంటున్నారండి? 7వ వచనంలో ఏమంటున్నాడు? మీ దగ్గర ఏమైనా దొరుకుతుందా? 6వ వచనంలో అంటే 6వ వచనంలో అంటాడు, అయ్యా మా దగ్గర ఏమీ కూడా లేదు.
వచనంలో చక్కగా ఉంటది. 6వ వచనం 7వ వచనం, మా దగ్గర ఏమీ కూడా లేదు అనగానే ప్రభు అన్నాడు, ఇదిగో ఈ దోణిని కొంచెం లోతులకు నడిపించి కుడి ప్రక్కన వలవేయి. కుడి ప్రక్కన వలవేయి అనగానే వారు ఏమంటున్నారు, నీకేమైనా దొరుకుతుందేమో చూడండి కుడి ప్రక్కన వల వేస్తే. వారు ఆయన చెప్పినట్టుగా వల వేశారు. కుడి ప్రక్కన వల వేయగానే విస్తారమైనటువంటి చేపలు వచ్చినాయి. ఆ వలను లాగలేకపోతున్నారు. ఆ కుడి పక్క వేయబడినటువంటి ఆ వల లాగలేకపోతున్నారు. అక్కడ ఉన్నటువంటి వారు ఏం ఆలోచిస్తున్నారు తెలుసా? యేసు ప్రేమించినటువంటి శిష్యుడు గాని, యేసుని వెంబడించినటువంటి శిష్యులు గాని వారు ఆలోచన చేశారు, అయ్యో మేము ఇంతో వలను లాగలేకపోతున్నాం, విస్తారమైనటువంటి చేపలు ఇందులో పడి ఉన్నాయి అని చెప్పి వల లాగలేకపోతుంటే మీరు అక్కడ గుర్తుంచుకోవాలి, వారు దిగంబరులుగా ఉన్నారట, వస్త్రహీనులుగా. అప్పుడు గుర్తుకొచ్చింది, ఈ మాట చెప్పింది ఎవరో కాదు ప్రభువు. ఈ మాట చెప్పింది ఎవరో కాదు, నా ప్రభువు, నా రక్షకుడు, నా తండ్రి, నా యేసు అని గుర్తుకొచ్చింది. వారు దాంట్లో నీళ్ళలో దుంకి బట్టను కప్పుకున్నారట. అప్పుడు గుర్తుపట్టారు. అంటే తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎందుకు ప్రభు అలా ప్రత్యక్షపరచుకోవాల్సిన అవసరం వచ్చింది అంటే, తాను విడిచి వెళ్ళిన తర్వాత వారిని అనాథలుగా విడువనని వాగ్దానము చేశాడు. నేను మీకు తోడుగా ఉంటానన్నాడు. నేను మీకు ఆదరణకర్తగా ఉంటానన్నాడు. నేను మిమ్మల్ని సర్వ సత్యములో నడిపిస్తానన్నాడు. నాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను మీ మీదికి పంపిస్తానన్నాడు. గనుక వారిని వదిలిపెట్టలేదు. ఏం చేయలేదండి? మాట్లాడండి. ఏం చేయలేదు? వదిలిపెట్టలేదు. ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు. 500 మందికి ప్రత్యక్షపరచుకున్నాడు. 11 మంది శిష్యులకు ప్రత్యక్షపరచుకున్నాడు. మత్తీయుకు ప్రత్యక్షపరచుకున్నాడు. ప్రత్యక్షపరచుకున్నాడు. ఇలాగ అందరికీ ప్రత్యక్షపరచుకున్నాడు. ఈ ప్రత్యక్షపరచుకున్నటువంటి దానిలో ఉన్న సారాంశం మీకు గుర్తు చేస్తున్నాను నేను దినమున. 3 విషయాలు సారాంశం. మొదటి విషయం ఏంటిదో తెలుసండి? తనను తాను ప్రత్యక్షపరుచుకొని వారికి గుర్తు చేశాడు. ఏంటిదో తెలుసా? నేను మీకు తోడుగా ఉన్నాను. ప్రత్యక్షపరుచుకొని గుర్తు చేశాడు. రెండవదిగా మీరు గమనిస్తే, తనను తాను ప్రత్యక్షపరుచుకొని వారికి ఒక సందేశాన్ని ఇచ్చాడు. వారికి ఒక సందేశం. ఏంటి ఆ సందేశం? మీ వాక్యములో చదివితే 19వ వచనం నుండి 23 వరకు అక్కడ ప్రత్యేకమైన సందేశం. మీకు సమాధానము కలుగును గాక, మీకు సమాధానము కలుగును గాక, మీ మీదికి పరిశుద్ధాత్మ వచ్చి మీరు పొందుకొందురు గాక. సందేశం. నేను అని గుర్తు చేశాడు. వారికి ప్రత్యక్షపరుచుకున్నాడు. సందేశం ఇచ్చాడు. సమాధానం. బైబిల్లో మత్తయి సువార్తలు మనం చదువుతూ ఉంటాం. సమాధానము గలవారు ధన్యులు. చదువుతారా? నోటికి ఉండాలి వాక్యాలు. ఎట్లా ఉండాలండి? జ్ఞాపకార్థ శక్తితో ఉండాలి. 5వ అధ్యాయం 9వ వచనం, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానం మీరు కలిగి ఉండండి అనే సందేశం ఇచ్చాడు. సమాధానము కలిగిన వ్యక్తులుగా మీరు నివసించండి అనే సందేశం. ఈ రోజుల్లో మనుషుల జీవితాల్లో సమాధానం లేదు. రాజ్యముల జీవితాల్లో, రాజ్యాలలో సమాధానం లేదు. పట్టణాల్లో సమాధానం లేదు. కుటుంబాల్లో సమాధానం లేదు. సమాధానం లేక మనుషులు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. ప్రియులారా, సమాధానము గలవారు. పాపాత్మురాలైన స్త్రీ, 12 సంవత్సరాల నుండి రక్తమవుతున్న స్త్రీ, జక్కయ్య పక్షవాయువు కలిగిన వాడు, యేసు దగ్గరికి వచ్చినప్పుడు వారికి చెప్పే మాట, మీరు సమాధానము కలిగి ఉండాలి.
మనుషుడికి సమాధానం చాలా ప్రాముఖ్యం. సమాధానము కలిగిన వారై మనం నడుచుకోవడానికి ప్రయత్నించాలి. సమాధానము కలిగిన వారమై జీవించడానికి ప్రయత్నించాలి. అందుకే ప్రభు అంటున్నాడు, ఆ సందేశాన్ని వారికి ఇస్తున్నాడు. దేశాల మధ్య భయంకరమైనటువంటి అసమాధానం మనం చూస్తున్నాం. లాస్ట్ వీక్ లో జరిగినటువంటి సంగతి, కాశ్మీర్ లో జరిగినటువంటి సంగతి మనం చూస్తున్నాం. 26 మందిని ఉగ్రవాదులు కాల్చి చంపివేశారు. భయంకరమైనటువంటి పరిస్థితి. అందులో చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఉన్నారు. ఎంత వేదన! ఒకరు మూకలుగా మార్చబడుతున్నారు. దేవుని ప్రేమను నువ్వు చూపించాలి, అది పోయి ఉగ్రవాదాన్ని చూపిస్తున్నారు. చాలా బాధకరం. ఆ కుటుంబాలకు దేవుడు ఆదరణ కలిగించును గాక. ఆమేన్. హల్లెలూయా. కనుక సమాధానము గలవారమై జీవించడానికి ప్రయత్నం చేద్దాం. సంఘములో ఒకరినొకరు సమాధానంతో ఉండాలి. కుటుంబంలో సమాధానంతో ఉండాలి. నీ బిడ్డలు నీ కళ్ళ ముందు సమాధానంతో ఉండాలి. ఎప్పుడు పొట్లాట నో సమాధానం. దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప భాగ్యం. ఆయన మరణించి తిరిగి లేచి పునరుత్థానమైన తర్వాత శిష్యులకు చెప్తున్నటువంటి సందేశం అదే, మీరు సమాధానంతో ఉండండి. అంటే మీరు ఏం చేశారు? గుర్తుపట్టినటువంటి వీరు ఏం చేశారండి? గుర్తుపట్టినటువంటి గుర్తులు పక్కన పెట్టి గట్టు మీద పెట్టి వారు చేయాలనుకున్న పని చేశారు. వారి చిత్తం వారు చేశారు. అందుకే దేవుడు గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు సొంత చిత్తము దేవుని దృష్టికి దేవుడు ఎప్పుడు కూడా దాన్ని నెరవేర్చాడు. నువ్వు నెరవేర్చుకుంటావు, కానీ దేవుడు నెరవేర్చాడు. దేవుడు దాన్ని తగ్గించలేదు. కనుక వాక్యమాన్ని గుర్తు చేస్తావు. తోమా జీవితంలో కూడా తనను తాను ప్రత్యక్షపరచుకునేదాకా తోమా నమ్మలేదు. అందరూ అంతా నమ్మిన తర్వాత కూడా ఏం చేశారంటే మరలా తిరిగి వెళ్ళి వారి ఏ పనిని వదిలిపెట్టారో మరలా అదే పని మరలా వారి మధ్యలోనికి వెళ్ళి ప్రత్యక్షపరచుకుంటే అప్పుడు వారి హృదయాల్లో జ్ఞాపకం వచ్చింది. ఏ జ్ఞాపకం వచ్చింది? ఈయన మా ప్రభు అయిన యేసు. హల్లెలూయా. ఇది గొప్ప సందేశం. ఇంకొకటి చెప్తాను చివరిగా, ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్తలోనికి రండి, 28వ అధ్యాయంలోనికి రండి. మొదట ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. రెండవదిగా ఆయన ప్రత్యక్షతను లేదా ఆయన పునరుద్ధానాన్ని కూర్చున్నటువంటి సందేశాన్ని వారికి తెలియపరిచాడు. మూడవదిగా మీరు చూడండి, 28వ అధ్యాయం 19-20 వచనాలు చదువుదాం. కాబట్టి మీరు వెళ్ళి తనను తాను ప్రత్యక్షపరచుకోవడమే కాదు, ఇక్కడ 16 నుండి చదువుకుంటాం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయ కొండకు వెళ్ళిరి. మంచిగా వినాలి. ఎక్కడికి వెళ్ళారు మీరు? గలిలయ కొండకు వెళ్ళారు. ఎంతమంది శిష్యులు? 11 మంది శిష్యులు. నెక్స్ట్ వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి. గాని వారిలో ఉన్నటువంటి కొందరు సందేహించిరి. మంచిగా వినాలి. వారు ఏం చేశారు? కొండకు వెళ్ళారు. ఆ కొండకు వెళ్ళిన స్థలములో గలిలయ కొండకు వెళ్ళిన తర్వాత ఆయనను చూచారు, ఆయనకు మ్రొక్కారు, ఆయనకు సాగిలపడ్డారు, ఆయనకు నమస్కరించారు, ఆయనను ప్రేమించారు, ఆయన ప్రేమను గుర్తు చేసుకున్నారు, ఆయన చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు, ఆయన చూపినటువంటి ఆ కార్యములను వారు గుర్తు చేసుకున్నారు. అయితే వారిలో కొందరు సందేహించారు. తర్వాత ఏమైంది? ఆ సందేహించేటువంటి వారి మధ్యలో ఆయన ప్రత్యక్షమై వారితో చెబుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట
ఏం చెప్తున్నాడు? వారితో మధ్యలో ప్రత్యక్షమై అయితే యేసు వారి యొద్దకు వెళ్ళి, పరలోకమందున్న వీరెక్కడికి వెళ్ళారు? గలిలయ కొండకి వెళ్ళారు. ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? వారి యొద్దకు వెళ్ళాడు. వారి యొద్దకు వెళ్ళి ఏం చేశాడు? వారి యొద్దకు వెళ్ళి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం వారితో చెప్తున్నాడు, ఇదిగో పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను, మరియు మొదటిగా గుర్తు చేస్తున్నాడు, మీరు నన్ను వెంబడించారు, మీరు నన్ను గుర్తించారు. అయితే నన్ను గుర్తించిన తర్వాత నన్ను వెంబడించినటువంటి మీలో సందేహం కలిగింది. ఆ సందేహాన్ని వారికి వివరిస్తున్నాడు. ఆ సందేహాన్ని వారి హృదయముల నుండి తీసివేస్తున్నాడు. ఏమంటాడంటే, పరలోకమందును భూమి మీదను నాకు అధికారం ఇవ్వబడింది. ఎక్కడ? పరలోకమందు, భూమి మీద. వారు గుర్తు చేస్తున్నాడు, పరలోకమందున మా తండ్రి అని మీరు ప్రార్థించినప్పుడు మీకు గుర్తొచ్చిందా? భూమి మీద ఉన్నటువంటి మనము ప్రభువుకు ప్రార్థించుకున్నప్పుడు ఆ ప్రార్థనలో భూమి మీద ఉన్నటువంటి మనలను కూడా గుర్తు చేసుకో తండ్రి అని ప్రార్థన చేసినప్పుడు ఉన్నటువంటి సంగతిని వారు గుర్తు చేస్తున్నాడు. అంటే భూమి మీదను పరలోకమందు దేవునికి అధికారం ఉంది. పాపములను క్షమించుటకు ఆయనకు అధికారం ఉంది. స్తోత్రం చెప్తాం అందరం. హల్లెలూయా అని చెప్పి వారికి ఒక గొప్ప ఆజ్ఞ ఇస్తున్నాడు. పునరుద్ధానుడైన తర్వాత తనను తాను ప్రత్యక్షపరచుకొని వారికి సందేశం ఇవ్వడమే కాకుండా వారికి ఒక గొప్ప ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏంటి ఆజ్ఞ? వాట్ ఈస్ ద కమాండ్మెంట్? ఇట్స్ ఎ గ్రేట్ కమిషన్. అది గొప్ప ఆజ్ఞ. అది ఏ ఆజ్ఞ చూస్తారా? చదవండి ఒకసారి. కాబట్టి మీరు వెళ్ళండి. సమస్త జనులను. ఎక్కడికి? మీరు వెళ్ళండి. యు గో. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను మీరు శిష్యులుగా చేయండి. మీరు వెళ్ళి శిష్యులుగా చేయండి. వెళ్ళండి. ఎక్కడికి? సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి నీవు సువార్తను ప్రకటించు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు. భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. అయితే మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. హల్లెలూయా. గ్రేట్ కమిషన్. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ. మీరు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? సర్వలోకానికి వెళ్ళాలి. ఉన్నదండి, చదువుతారు అక్కడ? చదవండి అక్కడ. మార్కు సువార్త 16వ అధ్యాయం చూడండి ఒకసారి. మార్కు సువార్త 16వ అధ్యాయం ఎక్కడికి వెళ్ళాలో అక్కడ ఉంది. 16 అధ్యాయము 14, 15, 16 వచనాలు. అక్కడ ఇలా ఉంటది. 15వ వచనం, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఏమండి, ఎక్కడికి వెళ్ళాలి? మీరు వెళ్ళండి అంటే ఎక్కడికి వెళ్ళాలి? సర్వలోకానికి వెళ్ళాలి. సర్వలోకానికి వెళ్ళాలి. మనం అపోస్తల కార్యంలో చదివితే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. శక్తి పొందిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? మీరు అక్కడ ఉందా చూడాలి. మీరు వాక్యాన్ని తీయాలి. మీరు కూడా వాక్యాన్ని చూసే నమ్మాలి. దేవునికి స్తోత్రం. ఎవరు పడితే ఆ మాటలు నమ్మద్దు. మీరు యెరూషలేములోను యూదయలోను సమరయలోను దేశములంతటా భూదిగంతముల వరకు
సర్వలోకం. సూర్యుడు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు సర్వలోకానికి వెళ్ళాలి. నీ పట్టణంలో ఉన్న ప్రతి గలీకి వెళ్ళాలి, మండలానికి వెళ్ళాలి, గ్రామానికి వెళ్ళాలి, నీ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి స్థలానికి వెళ్ళాలి, నీ రాష్ట్రంలో ఉన్నటువంటి వారి ఆ ప్రతి జిల్లాలోకి వెళ్ళాలి. సర్వలోకం ఇక్కడ అక్కడని కాదండి, సర్వలోకమందరికి నువ్వు వెళ్ళి నువ్వేం చేయాలంట? సర్వ సృష్టికి సువార్తను అక్కడేమున్నది? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. వెళ్ళిన తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏంటిది? సువార్తను ప్రకటించాలి. ప్రీచ్ ద గాస్పెల్. దేవుని సువార్త వారికి నువ్వు ప్రకటించాలి. ఈ రోజుల్లో చాలా మంది సొంత డబ్బ కొట్టుకుంటారు. నేను ఇట్లా చేస్తా, నేను ప్రార్థన చేస్తే పడిపోతారు, నేను టచ్ అంటే పడిపోతారు, ఉప్పు అంటే పడిపోతారు, పిల్లు అంటే నింపబడతారు, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. ఇది కాదు, నీ డబ్బా కాదు. యేసు ప్రభు ఏం చెప్తున్నాడో అది చేయాలి. నువ్వు సువార్తను ప్రకటించాలి. పేతురు విద్యలేని పామరుడు సువార్త ప్రకటిస్తే 3000 మంది రక్షింపబడ్డారు. 30 ఏళ్ళు అవుతుంది దేవుని మందిరానికి వచ్చి, 3 కూడా రాలేదు నీ ద్వారా దేవుని సంఘాన్ని. అంటే నువ్వు ఎంత పెద్ద సువార్త పని చేస్తున్నావు ఆలోచించు. నేను ఒక్కనే ఉంటా, ఇంకొకరు నా దగ్గర ఉండటానికి. కొన్ని మందిరాలు అలాగే ఉంటాయి. మా కులం వాళ్ళది, మా గోత్రం వారిది, మా సంస్థ వారిది కాదండి. దేవుని మందిరం అందరిది, అందరిదండి మందిరం. ఎందుకందరికీ తెలుసా? దేవుడే అందరి వాడు. హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు, కొందరికి కాదు, అందరికీ. కనుక నువ్వు వెళ్ళి సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తను ప్రకటించినప్పుడు ఆ సువార్తను విన్నటువంటి వారట ఏం చేయబడతారట? మారు మనసు పొందుతారు. సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించబడిన తర్వాత మారు మనసు పొంది నీ దగ్గరికి వస్తారు. వారు నీ దగ్గరికి వచ్చినప్పుడు వారికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని నామం పెద్ద వారికి బాప్తిస్మం ఇచ్చి వారితో ఏమని చెప్పాలి? నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని మీరు గైకొనాలి. హల్లెలూయా. గొప్ప ఆజ్ఞ ఇది. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేక వచనాలు, అనేక మాటలు నువ్వు చదువుతావు కదా, అన్ని మాటలకు ఆధారమైనటువంటి గొప్ప ఆజ్ఞ, గ్రేట్ కమిషన్. శిష్యులను తయారు చేయాలి. మీరు శిష్యులను తయారు చేయాలి. మీరు వెళ్ళాలి, సువార్తను ప్రకటించాలి. శిష్యులను తయారు చేసి దేవుని రాజ్యములకు వారసులను తయారు చేయండి. స్తోత్రం కలుగును గాక. గొప్ప ఆజ్ఞ. స్నేహితులారా, నా ప్రియ సంఘస్థులారా, నా మాటలు వింటున్నటువంటి మీరు ఎవరైనా పర్వాలేదు, ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఆయన మరణించి తిరిగి లేచుట ద్వారా ఈస్టర్ పండుగ జరిగింది, శుభ్రంగా మంచి కోసాం, తిన్నాం, తిరిగాం, అంతా బాగా ఉంది. కానీ ఆయన చెప్పిన ఆజ్ఞ, ఆయన చెప్పిన సందేశం, ఆయన ప్రత్యక్షత, ఆయన పునరుద్ధానం, ఆయన పరిశోధన గుర్తు చేసుకున్నావా? అనేకులకు నీ జీవితం మాదిరికరంగా ఉండాలి. అది లేదండి. స్వార్థపూరితమైన ఆలోచనలు తప్ప నీలో మరొకటి లేదు. ఇదిగో ఈ ఉదయకాలం ప్రభు నీతో నాతో మనతో మాట్లాడతాడు.
ఏంటో తెలుసా? ఆయన పునరుద్ధానంలో ఆయన అందరికీ ప్రత్యక్షపరుచుకున్నాడు. 40 రోజుల వరకు అనేకులకు ప్రత్యక్షపరుచుకున్నాడు. కానీ ఆయన ప్రత్యక్షపరచబడినప్పుడు చెప్పిన సంగతులను నువ్వు గుర్తు చేసుకోవాలి. ఏంటి ఆ సంగతులు? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, సర్వలోకములకు మీరు వెళ్ళి సువార్తను ప్రకటించి. నేను ఇక్కడనే ఉంటా, ఇది వెళ్ళు, ప్రతి గ్రామాన్ని తిరుగు, సువార్తను ప్రకటించు, సంఘానికి ప్రజలను తీసుకురా, దేవుని మందిరానికి తీసుకురా. స్వస్థత లేని వారు స్వస్థత పొందుతారు, వ్యాధి నుండి విడుదల పొందుతారు, అనారోగ్యం నుండి విడుదల పొందుతారు, వాక్యములో నింపబడతారు, వాక్యముతో నడుస్తారు, వాక్యములో జీవిస్తారు. ఇది గుర్తుంచుకొని ముందు కొనసాగు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను. యేసు ప్రభు ప్రత్యక్షత ద్వారా ఇచ్చిన సందేశం ఏంటో తెలుసా? ఇట్స్ ఎ గ్రేట్ కమిషన్. గొప్ప తల్లి వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడమైన మా తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ దినమున మీరు మమ్మల్ని ప్రత్యక్షపరుచుకున్నారు మా మధ్యలో. అనేక సార్లు మమ్మల్ని మేము ప్రత్యక్షపరుచుకుంటున్నాము, కానీ నీ నామమును మేము ప్రత్యక్షపరచబడలేదు, నీ వాక్కును ప్రత్యక్షపరచలేదు. కనికరించండి ప్రియా పరిశుద్ధాత్ముడా, మాతో మీరు మాట్లాడండి. ఈ మాటలన్నింటిని బట్టి నేను స్తుతిస్తున్నా. మా హృదయాలను మీరు సంతృప్తించండి. ఈ వాక్యపు వెలుగులో మా హృదయాలను మీరు పరిశీలించండి. మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీకు మహిమకరముగా మమ్మల్ని మీరు తీర్చిదిద్దారు. నువ్వు ఇచ్చిన ఆజ్ఞను మేము పాటించడానికి సాయం చేయండి. నీ కృపలో బలపరచుము. కాలిని బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకోండి. యేసుక్రీస్తు నామం పేరుతో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సన్నిధి సావాసం కొడిన మనందరికీ దేవుడు సదాకాలము దయచేసి నడిపించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును.